హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 123. ఈమె ఏంటి 10 డేస్కి ఒకసారి వచ్చి హాయ్ అంటది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎవ్రీడే డైలీ రొటీన్ చూపిస్తే ఏం బాగుంటుంది మీకు? ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు, ఏమన్నా యూజ్ఫుల్ కంటెంట్ ఉన్నప్పుడు చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అప్పుడప్పుడు వీడియో తీస్తున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు తెలుసు కదా, నేను మంత్కి ఒకసారి మాత్రమే ఫ్రూట్స్ మేము తెచ్చుకుంటాము హోల్సేల్ షాప్స్ నుంచి అని చెప్పి. ఎందుకు అని అంటే, ఇక్కడ మనమున్న ఏరియాలో రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అక్కడ హోల్సేల్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి. సో మేము అందుకని మంత్కి ఒకసారి, ఎవ్రీ మంత్ మనము గ్రాసరీస్ ఎలా తెచ్చుకుంటామో అలానే నేను ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాం మేము అలాగా. ఈ మంత్ కూడా తెచ్చాను ఫ్రూట్స్. ఏమేమి తెచ్చానంటే, ఇవి చూడండి, ఖర్జూరం అన్నమాట. ఇవి ఒరిజినల్ ఖర్జూరం అండి. ఇది బెల్లం పాకంలో వేసినవి అవేం కాదు, ఒరిజినల్ ఖర్జూరం ఇది. ఇది ఇది 1/2 కిలో వరకు ఉంది ఒక బాక్స్. ఇది 150 రూపీస్ పడిందనమాట ఈ బాక్స్. ఇలాంటివి ఎన్ని తీసుకున్నానంటే 6 తీసుకున్నాం. ఈ ఫ్రూట్ మార్కెట్ మనకి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందండి, మనం ఉండే ఏరియాకి ఈ ఫ్రూట్ మార్కెట్ ఏరియాకి. అందుకని మేము 1 మంత్కి ఒకసారి తెచ్చుకుంటాము. ఇక్కడ 10 రూపీస్ అయితే అక్కడ మనకి 1 రూపీకే వస్తుంది. అంత రేట్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. ఇవేమో ఖర్జూరము, ఇవేమో జామకాయలు. ఇవి మహారాష్ట్ర జామకాయలంట. ఇవి అస్సలు సీడ్ అస్సలు లేవండి, లోపల మొత్తము ఫ్లెషే ఉంది మొత్తం దీనికి. జామకాయలు. తర్వాత యాపిల్ తెచ్చాను. ఇవి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకోటి ఏం తెచ్చామంటే, ఈసారి కొంచెమే తక్కువే తెచ్చాము ఈసారి. ఇది పోమగ్రానైట్, దానిమ్మకాయలు. వీటిని మనము 1 మంత్ ఉండే వరకు స్టోర్ చేసి పెట్టుకోవడం కూడా కరెక్ట్గా చేసుకోవాలండి, లేకపోతే 1 మంత్ ఉండవన్నమాట. ఇక్కడ చూడండి, యాపిల్స్ నేను ఇలా ఇవి ఉన్నాయి కదా, ఈ షీట్స్ ఫ్రూట్స్తో పాటు వాళ్ళు ఇస్తారు, వాటినే ఇక్కడ పెట్టేసి దాని మీద పెట్టేసాను అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం చెమ్మ తగిలినా కూడా ఈ ఫ్రూట్స్కి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కొంచెం చెమ్మ తగిలినా కూడా ఈ పేపర్ అట్టలు ఆ చెమ్మని పీల్చేసుకుంటాయి, ఫ్రూట్ మీద తడి లేకుండా చేస్తాయి. దానివల్ల ఏంటంటే అవి కుళ్ళిపోకుండా స్టోర్ అవుతాయి అన్నమాట 1 మంత్ వరకు. ఇవి యాపిల్స్. ఇవి చూపించాను కదా, దానిమ్మకాయలు. ఇంకోటి ఇక్కడ ఇవేంటంటే గ్రేప్స్. ఇవన్నీ గ్రేప్స్ అన్నమాట. గ్రేప్స్ కూడా ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక్కో లేయర్కి ఒక్కొక్క పేపర్ వేసానండి. ఇదిగోండి, కింద ఫస్ట్ ఒక పేపర్ వేసాను, దానిపైన ఒక లేయర్ గ్రేప్స్ వేసాను, దానిపైన మళ్ళీ ఇంకో పేపర్ వేసా, ఆ పేపర్ మీద మళ్ళీ ఇంకో లేయర్ గ్రేప్స్ వేసా, మళ్ళీ పేపర్, మళ్ళీ గ్రేప్స్, దానిపైన మళ్ళీ పేపర్స్ వేసా. ఇలా పేపర్స్ వేయడం వల్ల ఏంటంటే, చెప్పాను కదా, ఏదైనా చెమ్మ ఉన్నా కూడా ఫ్రూట్స్ కంటకుండా ఈ కాగితాలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి. దానివల్ల అవి ఫ్రూట్స్ చెడిపోకుండా మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. నేను మీకు మన వీడియోలో కూడా ఒకసారి చూపించా, గ్రేప్స్ 1 మంత్ వరకు ఫ్రెష్గా ఎలా ఉన్నాయో చూపించా మీకు. ఇదిగోండి, కింద ఒక పేపర్ వేసాను, పైన గ్రేప్స్ పెట్టాను, మళ్ళీ పేపర్ వేసాను.
ఇక్కడ వరకు ఇవి. ఇంకా ఏం తీసుకొచ్చామంటే ఇవిగోండి, ఇక్కడ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్. డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టద్దన్నారు వాళ్ళు, బయట పెట్టామన్నారు. సో బయట పెట్టేసా అనమాట. ఏమి కావంట ఇవి బయట పెట్టినా కూడా. ఇవేమో మోసమి 2 తీసుకొచ్చాడు. ఒక్కొక్కటి 150 పడింది. ఇది ఇక్కడైతే ఇవి మొత్తం కూడా 1000 రూపీస్కి అమ్ముతారు ఈ 2 బస్తాలు. అంత రేట్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఇలా నేను చెప్పినట్లు స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని రోజులు కావాలంటే 1 మంత్ కంపల్సరీ స్టోర్ అవుతాయండి. ఇవి అస్సలు ఖరాబ్ కావు. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కొన్ని మా అత్తయ్యకి ఇద్దామని తీసి పెడుతున్నా. ఆమె కింద ఉంటుంది. ఆమెకి ఇచ్చేస్తే ఏంటంటే ఆమె ఇష్టం వచ్చినప్పుడు తినేస్తుంది అన్నమాట. మనం పెట్టేంత వరకు ఉండకుండా ఎవ్రీడే నాకు చాలా పని ఉంటుంది పిల్లలతోటి. ఇంకా నేను పెడుతూ కూర్చోలేను కదా. సో నేను తేగానే ఇలా ఆమెకు కూడా ఇచ్చేస్తాను అన్నమాట. ఇలాగా ఆమె ఇష్టం వచ్చినప్పుడు తింటుంది, నచ్చినప్పుడు. ఇవన్నీ అత్తయ్యకి ఇచ్చేస్తాం. ఇందులో ఇంకా నేను గ్రేప్స్ కలపలేదు, ఎందుకంటే ఆమె పుల్లగా ఉంటాయి కదా, తినలేదు. నేనే ఇంకా జ్యూస్ వేసి రోజు మేము వేసుకున్నప్పుడు ఆమెకు కూడా జ్యూస్ ఇస్తాను అనమాట ఎవ్రీడే. మీకు ఇంకో అప్డేట్ ఇస్తారండి మన సొరకాయ చెట్టు గురించి. ఇక్కడ కనపడుతుందా? సొరకాయ అక్కడ ఒకటి ఉంది, ఒకటి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది.